పార్టీ కోసమా కుటుంబం కోసమా? కేసీఆర్ యాగంపై బీఆర్ఎస్ క్యాడర్లో విస్తృత చర్చ. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. గతంలోను చండీ యాగం, రాజశ్యామల యాగం. కేసీఆర్ దశమ గ్రహం. ఆయన ఎన్ని యాగాలు చేసినా ఫలితం ఉండదు. కేంద్ర శాఖ మంత్రి బండి సంజయ్. కేసీఆర్ నవగ్రహ యాగం, నవగ్రహ మహాయాగం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నిర్వహణ. వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు. రాజకీయ ఒడిదుడుకుల నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత సైతం హాజరు. పాల్గొన్న అత్యంత సన్నిహితులు. సిద్దిపేట జిల్లా ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహిస్తున్న నవగ్రహ యాగం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న కేసీఆర్ ఉన్నట్టుండి నవగ్రహ యాగం చేయడం వెనుక కారణాలేమిటి అనేది ఆసక్తికరంగా మారింది. ఈ యాగం ఎందుకోసం చేస్తున్నారు? పార్టీ కోసమా లేదంటే కుటుంబం కోసమా అనేది చర్చలు మొదలయ్యాయి. ఈ యాగం కుటుంబం కోసం కాదు, పార్టీ కోసం కాదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంతం చేయడానికి యాగం. కాంగ్రెస్ సర్కారును కథం చేయడానికే యాగం మొదలుపెట్టిండు. కేసీఆర్ అనేక సందర్భాల్లో అన్నాడు, నాన్ను మించిన హిందూ ఈ దేశంలోనే లేడు. మోడీ ఒక్క యాగం అన్న చేసిందా? చంద్రబాబు నాయుడు ఒక్క యాగం అన్న చేసిందా? ఇంత ప్రగల్భాలు పలికే బండి సంజయ్, తెల్లారులైతే హిందుత్వం అని మొత్తుకొని పెదవుల మీద ప్రేమ కురిపించే బండి సంజయ్ ఒక్క యాగం అన్న చేసిందా? నన్ను మించిన యాగాలు ఎవరు చేసిండ్రా, నేనే హిందువుని అన్నాడు. అయితే ఈ యాగం చేయడానికి కారణాలు ఏంటంటే, కేసీఆర్ గారు ఈ దసరా తర్వాత వాహనయాత్ర చేయాలనే ఒక ఆలోచనకు వచ్చినట్టు చేస్తుంది. ఆ ఆలోచనతోటే ఇక ఆయన విశ్వాసం అయినది. ఆయన యాగం చేయవచ్చు, ఆయన ఇష్టం. ఆయనకి ఏదైనా విశ్వాసాలు ఉండొచ్చు, ఆయన వ్యక్తిగతం. ఆయన మన మీద రుద్దుతలేడు కదా. కాబట్టి ఆయన ఏ కార్యం చేపట్టదలుచుకున్నా ముందుగా ఒక యాగం చేస్తాడు. గతంలో రాజశ్యామల యాగం అని, చండీ యాగాలని. చండీ యాగం తెలంగాణకు ముందు చేసిండు. ఇక తెలంగాణ వస్తుంది అనగా చండీ యాగం చేసిండు. గతం మెడలు విరిచిపడేసిండు, తెలంగాణ తెచ్చిండు. ఇక తర్వాత రాజ్యం బాగుండాలని రాజశ్యామల యాగం కూడా చేసిండు. ఇప్పుడు నవగ్రహ మహాయాగం చేస్తాడు. ఈ నవగ్రహ మహాయాగంతో వీళ్లకు శని పడుతుంది. కాంగ్రెస్ సర్కార్కు శని పడుతుంది, ఆగమైపోయే పరిస్థితి ఎత్తది. మొత్తానికి కేసీఆర్ యుద్ధానికి సిద్ధమైండు. ఇక ఆట మొదలైంది. కాంగ్రెస్ సర్కారు మీద అమ్మోరు తల్లి నాట్యం చేసినట్టే ఉంటుంది, ఇక శివుడు నాట్యం చేసినట్టే ఉంటుంది. ఇక వెంకటేశ్వర స్వామి ఆయుధాలు పట్టుకొని సర్కారును కూల్చడానికి వచ్చినట్టు అవుతుంది. కాబట్టి మొత్తానికైతే ఇక కేసీఆర్ ఏదో మంత్రాలు తంత్రాలు ఇవన్నీ పట్టుకొని వస్తాడు, ఇంత జల్లుతాడు, సర్కారు మీద పుట్టుక్కున కూలిపోయే పని ఉంటుంది ఇక.